అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు చాలా సోమరిపోతు. అతనికి ఏ పని చేయడానికి ఇష్టం లేదు, ఎప్పుడూ నిద్రపోవాలనే అనుకునేవాడు. తల్లిదండ్రులు చెప్పిన చిన్న పని చేయడానికి కూడా చాలా మొండికేసేవాడు. ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు అందరూ అతన్ని సోమరిపోతూ అనేవారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఒకసారి ఆ సోమరిపోతూ దేవుణ్ణి ప్రార్థించాడు, తనకు ఒక సేవకుణ్ణి పంపించమని. ఈ సోమరిపోతుకు గుణపాఠం చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు దేవుడు. కొంచెం ఆలోచించి ఒక పిశాచాన్ని అతనికి సేవకుడిగా పంపించాడు. ఆ రోజు రాత్రి సోమరిపోతు ఇంటికి పిశాచం వచ్చి తలుపు తట్టింది. అయ్యా, దేవుడు నన్ను మీ సేవకుడిగా ఉండమని పంపాడు. మీరు నాకేమి పని చెబితే ఆ పని చేస్తాను, కాని నేను ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. నాకు ఎప్పుడూ పని ఉండాలి. ఒకవేళ నాకు పని లేకపోతే నేను నిన్ను తినేస్తాను అని పిశాచం తనని తాను పరిచయం చేసుకున్నది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేస్తూనే సోమరిపోతు సేవకునికి చాలా పనులు చెప్పాడు. రోజూ తల్లిదండ్రులు చెప్పే పనులన్నీ సేవకుడి చేత చేయించాడు. సేవకుడు వాటిని చకచకా చేసేశాడు. ఇంకా ఏం పనులున్నాయని అడిగాడు. సోమరిపోతుకు పనులు చెప్పడానికి తల బద్దలయ్యేది. ఎంత పని చెప్పినా ఆ పిశాచం చిటికెలో చేసేసి మళ్ళీ ఇంకా పని చెప్పండి, లేకపోతే నేను నిన్ను తినేస్తాను అని అడిగేది. సోమరిపోతు భయపడిపోయాడు. చివరికి అతనికి పనులు చెప్పడానికి ఏమీ తోచకపోయింది. పిశాచం పని లేకపోతే నిన్ను తినేస్తాను అని కేకలు వేయడం మొదలుపెట్టింది. భయపడిన సోమరిపోతూ తన తండ్రి దగ్గరికి పరుగెత్తుకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. తండ్రి నవ్వి, నీకు బుద్ధి వచ్చింది కదా? సరే, ఒక పని చెప్పు అన్నాడు. తండ్రి సలహా మేరకు సోమరిపోతు పిశాచానికి ఒక పని చెప్పాడు. నువ్వు వెళ్ళి మా ఇంటి వెనక ఉన్న కుక్క తోకను పట్టుకుని దానిని నిటారుగా ఉండేలా చేయి. పిశాచం ఆ పనిని చేయడానికి ఎంత ప్రయత్నించినా అది కుక్క తోకను నిటారుగా చేయలేకపోయింది. దాన్ని వదిలిపెడితే మళ్లీ వంకరగా అయిపోతుంది. అది ఎంత చేసినా ఆ పని పూర్తి కాలేదు. పని పూర్తి కాకపోయినా దానికి ఎప్పుడూ పని ఉన్నట్లే అయ్యింది. సోమరిపోతుకి పిశాచం నుండి విముక్తి లభించింది. అప్పటినుండి సోమరిపోతు తన తప్పును తెలుసుకుని కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. సోమరితనం మనిషికి ఎప్పుడూ మంచిది కాదు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సోమరిగా ఉంటే ఏదో ఒక రోజు కష్టాలు తప్పవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.